నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఎప్పుడు మనకి నిఫ్టీ మిడ్ క్యాప్ 250 కన్నా అవుట్ పెర్ఫామ్ అవుతుంది. ఎందుకు? చాలామంది ఏమనుకుంటారంటే మనకి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తుందని. బట్ నిజంగా అదే జరుగుతుందా? ఇది అర్థం చేసుకోవాలంటే మనం పాస్ట్ని కంపల్సరీగా చూడాలి. పాస్ట్ చూసుకుంటే మనకి మిడ్ క్యాప్ 150 స్మాల్ క్యాప్ 250 కన్నా 1, 3, 5, 7, 10 అండ్ 15 ఇయర్స్ కేటగిరీలో అవుట్ పెర్ఫామ్ అయితే చేసింది. బట్ ఎందుకు? మనకి ఇయర్ ఆన్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ప్రతిసారి మిడ్ క్యాప్ టాప్ పర్ఫార్మర్ అవ్వకపోవచ్చు. బట్ స్మాల్ క్యాప్తో కంపేర్ చేస్తే మిడ్ క్యాప్ మాత్రం బాగా పెర్ఫామ్ చేస్తుంటుంది. దీనికి గల రీజన్ చూసుకుంటే మనకి మిడ్ క్యాప్లో ఉండే కంపెనీస్ రిలేటివ్లీ ఎస్టాబ్లిష్డ్ అలాగే మంచి ప్రాఫిట్ గ్రోత్లు ఉన్న కంపెనీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ అన్ని ఒకప్పుడు స్మాల్ క్యాప్ కంపెనీస్, అక్కడ బాగా పర్ఫామ్ అయ్యి అవుట్ పర్ఫామ్ అయ్యి ఇవి మిడ్ క్యాప్లోకి అయితే వచ్చాయి. అంటే స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మనకి స్మాల్ క్యాప్ 250 కన్నా లెస్ వాలటైల్ అనమాట. మనకి స్మాల్ క్యాప్ చూసుకుంటే మోర్ వాలటైల్. సో దీని ఉద్దేశం ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్ క్రైసిస్ ఉంటాయి కదా, ఆ టైంలో మిడ్ క్యాప్ డౌన్ ఫాల్ అనేది చాలా తక్కువ రిస్క్తో ఉంటుంది. అలాగే పడిపోయే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. మీరు గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే మనకి మిడ్ క్యాప్లో నాన్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉంటాయి కదా, అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి డౌన్ గ్రేడ్ అయ్యి స్మాల్ క్యాప్లోకి వెళ్ళిపోతాయి. ఇది కూడా స్మాల్ క్యాప్కి వన్ ఆఫ్ ద రీజన్ మనకి అవుట్ పర్ఫామ్ అవ్వకపోవడానికి. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి స్మాల్ క్యాప్ కంపెనీస్ అని హై రిస్క్ కంపెనీస్. సో ఇవి ఎప్పుడు టాప్ పెర్ఫార్మర్స్ అయితే కావు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హై రిస్క్ ఎప్పుడు హై రిటర్న్స్ ఇస్తాయని గ్యారంటీ అయితే లేదు. సో మీ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ అలాగే టైం ఫ్రేమ్ ప్రకారం మీరు మీ మిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే గ్రో తెలుగుని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.